అందరికీ నమస్తే అండి. సో అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళకి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే 4 నుంచి 6 వేలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఈరోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతోందంటే, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వికలాంగులుగా కానిటువంటి వాళ్ళు కూడా తప్పుడు సర్టిఫికెట్లు దాట్ల ద్వారా తెచ్చుకొని వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, సో స్పీకర్ ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఏం జరుగుతుందంటే, కొంతమందిని అయితే ఈ పింఛన్లు ఇవ్వకుండా ఆపేస్తూ ఉన్నారు. సో నిజంగా ఎవరైనా ఇలాంటి తప్పుడు డాక్టర్ సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళు కనుక చేస్తే వాళ్ళు ఆపినా కూడా ఏమాత్రం తప్పులేదు. సో నిజంగా మనం ఈరోజు కలెక్టరేట్ల దగ్గర కానివ్వండి, కొన్ని చోట్ల అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు, అంగవైకల్యంతో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ల దగ్గర చేస్తున్నటువంటి ధర్నాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే 2 చేతులు, కాళ్ళు కూడా లేనటువంటి వాళ్ళ పింఛన్లు కట్ చేశారు. మేము పుట్టుకతోటే 15-20 సంవత్సరాల నుంచి మాకు పింఛన్ వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా మనసుకి బాధిస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, వెనకబడినటువంటి బీసీలు కులాలకు కానివ్వండి, వాళ్ళకి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఈరోజు నిజంగా 2 కాళ్ళు, 2 చేతులు, శరీరాల్లో అవయవాలు కూడా పనిచేయనటువంటి వాళ్ళకి వీళ్ళు అర్హులు కాదని చెప్పేసి పింఛన్లు కట్ చేయడం అనేది ఇది అసలు కరెక్టే కాదు. ఎందుకంటే వీళ్ళకి ఎంత ఇచ్చినా సరే తక్కువే. కానీ ఏంటంటే, ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద దృష్టి పెట్టి ఆలోచించి ఎవరైతే అర్హులో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి తొందరలోనే మళ్ళీ పునర్వైభవం అంటే పింఛన్లు మళ్ళీ ఇచ్చే కార్యక్రమం అయితే చేయగలగాలి. లేకపోతే వికలాంగుల ఉసురు మీరు పోసుకోవడం అనేది మంచిది కాదు. సో బీసీలకి ఇస్తానన్నది ఇంకా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. సో ఉన్నటువంటి అంగవైకల్యాలతో పుట్టినటువంటి వాళ్ళ పింఛన్లు కూడా కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళందరినీ సర్వే చేసి వాళ్ళు తీసేసిన తప్పులేదు. అయితే ఇక్కడ నిజంగా 2 చేతులు 2 కాళ్ళు లేవలేనటువంటి వాళ్ళని కూడా పింఛన్లు కట్ చేయడం అనేది అందరికీ మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితి. అలాగే ఈ పింఛన్లు కట్ చేసినప్పటి నుంచి కూడా దాదాపుగా అప్పుడే 2-3 పింఛన్లు రాకపోతే మేము ఎలా బతకాలని చెప్పేసి 2-3 చనిపోయినట్టుగా కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే రావడం జరుగుతూ ఉంది. సో తొందరగా దీని మీద ఒక పరిష్కార మార్గం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి.